టెక్నాలజీ మీకు అందరికీ ఫ్రీగా ఒక శక్తివంతమైన ఆయుధం ఇచ్చింది. చాలామంది వాడుకోవట్లేదు. అదే యూట్యూబ్. మీకు అందరికీ సొంతగా యూట్యూబ్ ఛానల్స్ ఉండాలి. యూట్యూబ్ ఛానల్ నేనేం చేసుకుంటాను అనుకోకండి. అది మీకు ఎప్పుడు ఎలా అవసరం అవుతుందో మీకు తెలియదు. మీకు ఒక వాయిస్ ఉండాలి. నాకేం ఇష్టం ఉండి నేను ఈ ఛానల్ పెట్టలేదు. పొలిటీషియన్స్ అంటే అసలు ఇష్టం ఉండదు. కానీ నేను ఇప్పుడు వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను కదా, పొలిటీషియన్స్ గురించే. సో అలాగే మీకు కూడా ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు. ఈరోజు నన్ను బతకనిచ్చారు అంటే అందుకు చాలా బలమైన కారణాల్లో ఈ ఛానల్ కూడా ఒకటి. అలాగే మీకు కూడా అందరికీ వాయిస్ ఉండాలి. ఒక ఛానల్ ఉండటం మీకు ఎంత సపోర్ట్ వస్తుందో మీకు ఇప్పుడు తెలియదు. ఏదైనా ఓ రోజు ఓ బలమైన శత్రువుతోటి తలబడినప్పుడు మీకు దీని విలువ తెలుస్తుంది. ఆ రోజు మీకు ఎవరు సపోర్ట్ రారు. ఏ మీడియా ఛానల్ మీ వైపు మాట్లాడదు. ఏ పొలిటికల్ పార్టీ మీతో రాదు. ఆఖరికి మీ ఫ్రెండ్స్, మీ బంధువులు, మీ అనుకున్న వాళ్ళందరూ మీకు శత్రువులా బిహేవ్ చేస్తారు. ఆల్ ఆఫ్ ఎ సడన్ అవతల వాడి శత్రువు బలవంతుడైతే. అట్లాంటి టైంలో మీకు ఈ ఛానల్ విలువ తెలుస్తుంది. అప్పుడు మీ వైపు నుంచి నిజాన్ని మాట్లాడడానికి మీకుండే ఒకే ఒక ఆసరా అప్పుడు ఈ ఛానలే. ఇలాంటి ఓ సోషల్ మీడియా అకౌంట్. ఎందుకంటే అవతల ఉన్నవాడు ఎంత పెద్ద శత్రువు అయినా సరే, వాడు పిఎం ఆఫీస్ని కూడా ఈజీగా మేనేజ్ చేయగలిగేవాడైనా సరే, సోషల్ మీడియాని మేనేజ్ చేయడం అనేటప్పటికి కొంచెం కష్టం అవుతుంది వాళ్ళకి. కాబట్టి ఈ రాజకీయ పార్టీలు, ఈ వ్యవస్థలన్నీ సోషల్ మీడియా అంటే అంత భయపడతాయి, అంత విషయం చెమ్ముతున్నాయి వాటి మీద. వీటిని ఎలా అయినా కంట్రోల్ చేయాలి అని. సో ఇంత ఫ్రీగా వచ్చే ఇంత బలమైన ఆయుధాన్ని అలా ఊరికే వదిలేకండి. మీకు అందరికీ ఇంటికి ఒకళ్ళైనా ఛానల్ పెట్టుకోండి. ఇట్ ఈజ్ ఎ మస్ట్ ఫర్ యూ. నేను ఎప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని మిమ్మల్ని ఎవరిని అడగలేదు. బట్ వాట్ ఐమ్ ఆస్కింగ్ ఈజ్, మీకు అందరికీ ఓన్గా ఛానల్స్ ఉండాలి. మీ ఇంటికి ఒక ఛానల్ అన్నా పెట్టుకోండి కనీసం. ఏదో ఒకటి మీకు తెలిసింది మాట్లాడండి. ఏమీ తెలియకపోతే 2 సెంటెన్స్లో ఇది నాకు నచ్చింది ప్రభుత్వానికి, ఇది నాకు నచ్చింది, ఇది నాకు నచ్చలేదని సింపుల్గా చెప్పండి. బట్ యూజ్ ఇట్. ఇట్స్ ఎ మస్ట్.